కుకట్పల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తల్లి తన ఇద్దరు కొడుకులను చంపి తాను కూడా సూసైడ్ చేసుకుంది. దీనికి కారణం తన భర్త ప్రవీణ్ రెండో పెళ్లి చేసుకోవడమే అన్నట్లు తెలుస్తుంది. 13 ఏళ్ల క్రితం స్రవంతి ప్రవీణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే సోని అనే అమ్మాయితో భర్త ప్రవీణ్ అక్రమ సంబంధం పెట్టుకొని రెండో పెళ్లి చేసుకోవడంతో వీరిద్దరి మధ్యలో విభేదాలు ఏర్పడినట్లు తెలుస్తుంది. అయితే వారు సూసైడ్ చేసుకోలేదని, తన ఇద్దరు కుమారులను భార్యను ప్రవీణే చంపి దీన్ని సూసైడ్ గా చిత్రీకరిస్తున్నాడని బంధువులు ఆరోపిస్తా ఉన్నారు. అయితే ఇదే సమాచారం గురించి మనకు మరింత సమాచారం అందించేందుకు మన ప్రతినిధి సింహాద్రి గారు లైన్ లో ఉన్నారు. సింహాద్రి గారు వినిపిస్తా ఉందా? ఎస్ శ్రావణి, చెప్పండి, అసలు ఇది హత్య లేదంటే ఆత్మహత్య? దీనికి సంబంధించిన ఎంక్వైరీ అయితే ఇప్పుడు జరుగుతూ ఉంది. వివరాలు చూస్తే మాత్రం వీరిద్దరూ వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం మాణిక్యం తండాకు చెందిన బోడ ప్రవీణ్ అండ్ స్రవంతిగా అయితే మరి పోలీసులు గుర్తించారు. 13 ఏళ్ల క్రితమే వీరిద్దరు ప్రేమించి ఒకరినొకరు ఇష్టపడి వారి గ్రామస్తులను, వారి తల్లిదండ్రులను, అందరినీ కూడా పెద్దలను ఒప్పించి వివాహం అయితే చేసుకున్నట్టయితే తెలుస్తూ ఉంది. వీరికిద్దరు కొడుకులు అయితే ఉన్నారు. పెద్ద కొడుకు కార్తిక్, చిన్న కొడుకు కౌశిక్. వీరిద్దరు పెద్ద కొడుకు వయసు 10 సంవత్సరాలు, చిన్న కొడుకు వయసు 8 సంవత్సరాలుగా అయితే తెలుస్తూ ఉన్నది. అయితే వీరిద్దరి మధ్యలో అయితే దాదాపు ఒక ఏడాది పాటు, సంవత్సరం నుంచి ఒక మనస్పర్ధలు అయితే తలెత్తాయి. దీనికి కారణం చూస్తే మాత్రం ఈ స్రవంతి ఎవరైతే సూసైడ్ చేసుకున్న భార్య ఎవరైతే ఉన్నారో ఆ స్రవంతికి చెల్లి వరుస అయిన సోనీతో ఈ భర్త ప్రవీణ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దానికి కారణంగానే వీరిద్దరి మధ్య పలుమార్లు విభేదాలు వచ్చినట్టయితే తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి భార్య చాలాసార్లు ప్రవీణ్ని మందలించినప్పటికీ ప్రవీణ్ ప్రవర్తన మారకపోవడంతో పాటు రోజు తాగి వచ్చి మానసికంగా, శారీరకంగా ఎవరైతే ఉన్నారో తన భార్య స్రవంతిని ఇబ్బంది పెట్టేవాడని చెప్పేసి, తనని శారీరకంగా ఇబ్బంది పెట్టేవాడు, కొట్టేవాడు, హింసించేవాడని చెప్పి స్రవంతి ప్రవీణ్తో గడపలేక తన పుట్టింటికి కూడా వెళ్ళిపోయింది. అదే గ్రామానికి చెందిన వారి తల్లిదండ్రులు ఎక్కడైతే ఉంటారో వారి నివాసానికి కూడా వెళ్ళిపోయింది. ఊరిలోని ఎవరైతే దగ్గరుండి పెళ్లి చేశారో ఆ గ్రామస్తులకు కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చి ఖచ్చితంగా ప్రవీణ్ చేసేది తప్పు అని చెప్పి పలుమార్లు అంటే గ్రామంలో వారి పెద్ద మనుషుల్ని పిలిపించి ఈ పంచాయతీ కూడా పెట్టించి ప్రవీణ్కి బుద్ధి చెప్పే విధంగా స్రవంతి ప్రయత్నించినప్పటికీ కూడా ప్రవీణ్ ప్రవర్తన మారలేదు అని చెప్పేసి స్రవంతి విడాకుల కోసం, డైవర్స్ కోసం కూడా అప్లై చేసినట్టు తెలుస్తూ ఉంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించే చాలా నెలల నుంచి, చాలా రోజుల నుంచి స్రవంతి ప్రవీణ్ వద్దకు వెళ్లకుండా వారి నివాసంలోనే ఉంటుంది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇలా ఉంది. స్రవంతి ప్రవీణ్ ఇద్దరు కూడా ఒకే గ్రామానికి చెందిన వారు అన్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పుడు వారి గ్రామంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు గ్రామంలో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వారి గ్రామస్తులు కావచ్చు, అంటే స్రవంతి బంధువులు ఎవరైతే ఉంటారో వారి బాబాయిలు కావచ్చు, వీళ్ళందరూ ఆరోపిస్తుంది ఏంటంటే మా కూతురు ఖచ్చితంగా చాలా ధైర్యవంతురాలు, తాను ఇలా సూసైడ్ చేసుకొని ఉండదు. ఈ ప్రవీణ్ ఎవరైతే ఉన్నాడో ఈ ప్రవీణ్ అనే వ్యక్తే ఖచ్చితంగా సోని అంటే ఎవరైతే చెల్లవరుస అయిన స్రవంతికి చెల్లవరుస అయిన అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో తననే పెళ్లి చేసుకోవడం కోసం, తనతోనే ఉండడం కోసమే ఖచ్చితంగా అంటే ఈ స్రవంతి తన యొక్క పిల్లలని, ఇద్దరు కుమారులను కూడా ప్రవీణే హత్య చేసి దీన్ని సూసైడ్గా చిత్రీకరించి తాను తప్పించుకునే మార్గం చేస్తున్నాడు. అందుకోసమే ఖచ్చితంగా ప్రవీణ్ని శిక్షించాలి, ప్రవీణ్కి కఠిన శిక్ష పడాలి అని చెప్పేసి మరి బంధువులు ఆరోపిస్తున్నారు. ఊరిలో చూసుకుంటే ఒక ఉద్రిక్తమైన పరిస్థితి కూడా ఉంది. ప్రవీణ్ ఇంటికి నిప్పంటించడం కూడా చూడవచ్చు మనం. అయితే ఇప్పటికీ సోనీతో మరి ప్రవీణ్ టచ్ లో ఉన్నాడా? అసలు ఈ వ్యవహారం మొత్తంలో కూడా సోనీ పాత్ర ఏమన్నా ఉందా? ఇప్పుడు సోనీ అంటే ఈ విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, పోలీసులకు ఉన్న సమాచారం ప్రకారం ప్రవీణ్ సోనీతో వివాహేతర సంబంధమే కాకుండా ఈ ఎవరైతే తన భార్య స్రవంతి ఉందో తనకి తెలియకుండా గత కొద్ది రోజుల క్రితమే తను సోనీని వివాహం చేసుకున్నట్టు కూడా పోలీసుల వద్ద ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ విషయమై ఈ స్రవంతికి తెలియడంతో ఇంకా మానసికంగా స్రవంతి కుంగిపోయినట్టు, ఖచ్చితంగా ఈ యొక్క ప్రవీణ్తో పూర్తి స్థాయిలో తనకు ఇక విడిపోవాలని స్రవంతి నిర్ణయించుకుంది. అయితే దీనికి సంబంధించే ఈ ఎంక్వైరీలో మరి సోనీని పిలిచే పరిస్థితి ఏమన్నా ఉందా పోలీసులు ఈ దర్యాప్తు కోణంలో భాగంగా? అయితే దీనికి సంబంధించి అయితే పోలీసులు కూడా ఇప్పుడు విచారణ జరిపిస్తూ ఉన్నారు. ఏ విధంగా ఉందనంటే ఖచ్చితంగా అంటే సోనీ ఇన్వాల్వ్మెంట్ ఉండింది అనే కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా అంటే బంధువుల ఆరోపణ ఏంటంటే ఇప్పుడు అంటే దాదాపు ఈ విషయమై వీరిద్దరి మధ్యలో విభేదాలు ఉండి ఏడాది కావస్తోంది. ఈ సంవత్సరం పాటు ఏ రోజు కూడా తను ఆ విధంగా అంటే సూసైడ్ థాట్స్ ఈ విధంగా ఎప్పుడు కూడా లేదు. తను
మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, అన్ని విధాలుగా తమ కూతురు ధైర్యవంతురాలు, ఇలా పాల్పడదు. ఎన్నోసార్లు మాకు స్వయంగా వచ్చి చెప్పుకుంది. మేము మందలించాం ప్రవీణ్ను, అయినప్పటికీ కూడా తను విడాకులు కావాలనే కోరింది తప్ప ఎక్కడ కూడా అంటే తనను తాను పనిష్ చేసుకునే విధంగా స్రవంతి ఉండదు అనే విధంగానే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకా అంటే స్రవంతి ముఖ్యంగా ఇక్కడ మానసిక క్షోభకు గురి కావడానికి కారణం కూడా సోనీతో ఏకంగా అంటే అక్రమ సంబంధమే కాకుండా వివాహం చేసుకోవడం కూడా అనేది ప్రధాన కారణంగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ ఘటన జరిగింది నిన్న మంగళవారం. బట్ అంతకు 2 రోజుల ముందే ఖచ్చితంగా ఈ గ్రామంలో ఏదైతే వీళ్ళు పంచాయతీ పెట్టించారో స్రవంతి కుటుంబ సభ్యులు అక్కడికి ప్రవీణ్ చేరుకొని నేను మళ్ళీ అంటే సోనీ ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకున్నాడో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళబోయేది లేదు, నాకు నా భార్య కావాలి, తనతోనే ఉంటాను అని చెప్పేసి అందరికీ సర్ది చెప్పుకొని స్రవంతిని వీరు 2 రోజుల క్రితమే అంటే సోమవారం వీరు హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్కు వచ్చిన తర్వాత మళ్ళీ పొద్దున్నే నిన్న మంగళవారం ప్రవీణ్ డ్యూటీకి వెళ్ళిపోయాడు. యథావిధంగా లంచ్ కోసం అని మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత తీరా చూస్తే గడిపెట్టి ఉంది లోపల. ఎంత కొట్టినా డోర్ తీయకపోవడంతో ఇంటి దగ్గర ఉన్న సమీప ఆ వ్యక్తులను పిలిచి తాళం పగలగొట్టి డోర్ను బద్దలు కొట్టి వీళ్ళు లోపలికి వెళ్ళి చూస్తే భార్య పిల్లలు ఇద్దరు కూడా అక్కడ ఉరివేసుకొని ఉన్నారు. ఒక్కసారిగా షాక్కు గురైన ప్రవీణ్ అయితే మరి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. పోలీసులు అంటే తల్లే తన పిల్లల్ని చంపి తాను కూడా సూసైడ్ చేసుకుంది, ప్రవీణ్ 2వ వివాహం చేసుకోవడం తట్టుకోకపోవడంతో తాను ఇలా చేసిందని చెప్పేసి పోలీసులు వివరాలు చెప్తున్నారు. బట్ గ్రామస్తుల యొక్క ఆరోపణ ప్రకారం, ఈ స్రవంతి యొక్క బంధువుల ఆరోపణ ప్రకారం ఇప్పుడు పోలీసులు ఇంకో కోణంలో కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ముందుగానే అంటే ప్రవీణ్ ఖచ్చితంగా ముందుగానే స్రవంతిని చంపాలని అనుకున్నాడా, ఉద్దేశపూర్వకంగానే మంచిగా ఉంటామని చెప్పి నమ్మబలికి తనను హైదరాబాద్కి తీసుకొచ్చి ఇక్కడ సూసైడ్ చేసుకున్నట్టు చిత్రీకరించి తనని తానే చంపి బయటికి వెళ్ళి ఇలా వాళ్ళ మీదే ఈ సూసైడ్ అనేది నెట్టేయాలని చూస్తున్నాడా అనే కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇందులో సోనీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా అనే కాల్ హిస్టరీ, ఆ కాల్ డేటాను కూడా బయటికి తీసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. సో ఇది ఇప్పటి వరకు ప్రవీణ్ మరియు స్రవంతికి సంబంధించినటువంటి సమాచారం.